దేవుడు ఆయనతో ఉండి, అయ్యా ఇక్కడ ఉన్నావేంటి నువ్వు నడువు అని ఏం చేశాడు? దేవుడు ఆయన ఏం చేస్తాడ? నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఓ మోషే, ఎందుకు నువ్వు అలసిపోయి ఇక్కడ ఉన్నావు? నేను అన్నాను కదా, నువ్వు నడవే, ఆగిపోయావేంటి అని మోషేతో మాట్లాడి నడిపించాడు దేవుడు. హల్లెలూయా. ఆయనే దేవుడు అంటారు ఆయన. ఎందుకంటే మన దేవుని బిడ్డలు, దేవుని సమాజము, దేవుని కుటుంబము, దేవుని యందు భయభక్తి కలిగి వారి పిల్లలు ఆయనకి ఏం చేస్తాడ? దూత ఉండి వాళ్ళని కాపలాగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి మనకు దేవుడిగా నడిపిస్తాడు. ఎవరు నడిపించడు? మనకి ఏదైతే ఉందో, మనకి ఏదైతే బలం ఉందో, మనకేదైతే ఆస్తి ఉందో, మనకి ఎంత అందగాడమో అని కాదు. ఎందుకంటే దేవుడు భయభక్తులు కల వారిని నడిపిస్తూ ఉంటాడు. శోధనను విడిపించి కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆపదలో ఉండి అందుకే ఏమంటాడంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటిని విడిపించేది దేవుడు. ఇది నీతిమంతులకు అనేకమైన ఆపద కలుగుద్ది. దేవుడి భయభక్తి కలిగిన వానికి అనేకమైన శోధనలు వస్తాయి, అనేక ఆపదలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక పరిస్థితి వస్తుంది, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బలహీనత వస్తుంది. ఏది వచ్చినా సరే ఆయన నీకు తోడుగా ఉండి నిన్నేం చేస్తాడ? మోషేకు తోడుగా ఉండేవైతే కాచి కాపాడాడు, నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనుప్పుడు నిద్ర పోకుండా కాపాడుతాడు. మన తల్లి మనల్ని కాపాడదు, మన తండ్రి మనల్ని కాపాడదు, మన పిల్లల మనల్ని కాపాడరు, మన భర్త మనల్ని కాపాడదు, మన భార్య మనల్ని కాపాడదు, మన బంధువులు మనల్ని కాపాడదు. కానీ దేవుడే నిన్ను నన్ను నేటి వరకు కాపాడాడు. సర్వశక్తిమంతుడైన దేవుడే ఇప్పటి వరకు కూడా నిన్ను నన్ను మనలందరూ కూడా కాసి కాపాడిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీతిమంతులు కలుగు ఆపద చాలా ఉంటాయి, అనేకం ఉంటాయి. తప్పించుతాడు, బలహీనత తప్పిస్తాడు, శోధనను తప్పిస్తాడు, ఇరుకులను తప్పిస్తాడు, ఇబ్బందులను తప్పిస్తాడు. ఏదైనా భయంకర పరిస్థితి వచ్చిందనుకో దాన్ని తప్పించి మనల్ని కాపాడుతాడు. ఎన్ని బలహీనతలు నా జీవితంలో చనిపోవాలి, దేవుడు బతికించాడు. నాకు 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. దేవుడు ఎందుకని బ్రతికించాడు? కారణం నిన్ను నన్ను కాకపోతే బతికించేది. కానీ దేవునికి నమ్మకంగా ఉండాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని యొక్క పరిచర్య చేయాలని, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలని, దేవుని పనిని నమ్మకంగా చేయాలని, దేవుణ్ణి నమ్ముకోవాలని